ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు రకరకాల ఇష్యూస్ని టార్గెట్ చేస్తుంది. కానీ ఓట్ల కోసమని పండగల్ని టార్గెట్ చేసుడు ఎప్పుడన్నా చూసిరా? ఇప్పుడే చూస్తున్నాం మనం. ఇంకొక 10-15 రోజులలో సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి ఎక్కడ పెద్ద పండగ? ఏపీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పండగగా చేసుకుంటారు సంక్రాంతి పండుగని. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది, అంటే సెలవులు ఇస్తారు కదా, సంక్రాంతికి సెలవులు ఇవ్వగానే మొత్తం ఆ రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి. మనం రహదారులు చూసినట్లయితే మొత్తం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అనే వార్తలు ప్రతిసారి చూస్తాం మనం సంక్రాంతి అప్పుడు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందట అంటే, ఆ టోల్ గేట్లు ఉంటాయి కదా, ఎక్కడ జామ్ అవుతుంది? టోల్ గేట్ల దగ్గర జామ్ అవుతారు కదా, ఆ టోల్ గేట్ల దగ్గరనట ఆ జామ్ కాకుండా, ఎందుకు ఆ టోకెన్ తీసుకోవడానికి దానికోసం అక్కడ జామ్ అవుతుంది కాబట్టి ఆ టోల్ ఛార్జీలనట ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భరిస్తాము అని అంటున్నారు. అయితే నేను ఫస్ట్ మీకు ఓట్ల కోసం అని చెప్పిన కదా, అదేంది, దానికి దీనికి సంబంధం ఏంది అని అనుకుంటారు కదా, దాని గురించి కూడా చెప్తా, ఇంకా ముందు చెప్తా. అయితే ప్రభుత్వం ఏమంటుంది, మన దగ్గర ఉన్న ప్రభుత్వం అనుడు కాదు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లెటర్ రాసిరు. సంక్రాంతి పండగకు ఆ టోల్ ఛార్జీలను ఎత్తేయిర్రి, టోల్ ప్లాజాల దగ్గర ఉన్నటువంటి దాని దగ్గర ఆ డబ్బులు వసూలు చేయకుండా వాళ్ళందరినీ ఫ్రీగా వదిలేయిర్రి, అవసరమైతే ఆ డబ్బులు ప్రభుత్వం తరపు నుంచి భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. ఎన్ని రోజులు? 10 రోజుల పాటు ఈ టోల్ గేట్ల దగ్గర ఫ్రీగా వదిలేయిర్రి, డబ్బులు తీసుకోకుర్రి అని మన ప్రభుత్వం అంటుంది. కేంద్రానికి లెటర్ కూడా రాసిరు దీనికోసం. ఎప్పటి నుంచట అంటే, ఇప్పుడు జనవరి 9 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ దిక్కుపోయే వాటికి టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దట. ఎందుకంటే సెలవులు ఇవ్వగానే ఇక్కడ ఇప్పుడు 13, 14, 15, లేకపోతే 14, 15, 16 3 రోజులలో కనుము, సంక్రాంతి, భోగి, ఈ పండుగలు ఉంటాయి కదా సంక్రాంతికి. సో సెలవులు ఇవ్వగానే ఇక్కడ నుంచి అందరూ అటు బొగుడు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ సెలవులు అయిపోయే టైంకి అటు నుంచి అందరూ ఇటు వచ్చుడు స్టార్ట్ చేస్తారు కదా. సో అట్లా 9 నుంచి 14 వరకేమో హైదరాబాద్ నుంచి విజయవాడకు పోయే రహదారులలో టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దట. తర్వాత 16 నుంచి 18 వరకు విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వాళ్ళకి టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దట. సో ఇట్లా 9 నుంచి 18 వరకు దగ్గర 10 రోజులు టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు వసూలు చేయకండి, అవసరమైతే ఆ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము కొంత నామినల్గా ఆ డబ్బులు ఇవ్వడానికి మేము ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వంగా దాన్ని భరిస్తాము అనేది ప్రభుత్వం చెప్తుంది. దానికి ఇంకో మాట కూడా చెప్తారు. వీళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే, అక్కడ ఆ టైంలో ఆ 4-5 రోజులలో ఆ టోల్ ప్లాజాల దగ్గర విపరీతమైనటువంటి వెహికల్స్ జామ్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది భారీగా, కాబట్టి దాని నుంచి ఆ వాహనాల రద్దీని తప్పించుకోవడానికి, జనం ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమని మేము ఇట్లా చేస్తున్నాము అని అంటున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, ఇవాళ కొత్తగా హైదరాబాద్ నుంచి ఏపీకి సంక్రాంతి పండుగకి జనాలు పోతున్నారా? ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది కదా, మరి ఇప్పుడే కొత్తగా ఎందుకు? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది తెలిసింది అంటే, ఇప్పుడే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. నేను ఫస్ట్ చెప్పిన కదా మీకు, పండగలని ఓట్లకి ఎట్లా ముడిపెట్టబోతున్నారు అని. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఫిబ్రవరి 10తోని ఈ జీహెచ్ఎంసీ, ఇప్పుడు ఈ కార్పొరేటర్లు ఉన్నారు కదా, వీళ్ళ పదవి కాలం అయిపోతుంది, మళ్ళీ ఎన్నికలు జరగాలి. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో, మెయిన్గా హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో ఎక్కువ కొంత సెటిలర్లు ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళు పండగలు వచ్చినప్పుడు వాళ్ళ ఊర్లలోకి పోతారు. ఆ సెటిలర్ల ఓట్లు టార్గెట్గా ఇప్పుడు ఈ టోల్ ప్లాజాల దగ్గర డబ్బులని ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చింది అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇదే చర్చలో ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, ఓన్లీ సంక్రాంతికి ఏపీకి పోయే వాళ్ళకి మాత్రమే టోల్ ప్లాజాల దగ్గర ట్యాక్స్లు మినహాయింపిస్తారా? మరి సెలవులు వచ్చినాయి అంటే తెలంగాణ వాళ్ళు కూడా సొంత ఊర్లలోకి పోతారు కదా, మరి అక్కడ కూడా వాళ్ళ టోళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు జనాలు ఎవ్వరు ఇబ్బంది పడకుండా ఉండొద్దు, ఈ జనాలు ఇబ్బంది పడడాన్ని మేము చూడలేకపోతున్నామని ప్రభుత్వం అనుకుంటే, ఓన్లీ ఏపీకి పోయే వెహికల్స్కి ఏపీ రూట్లలో మాత్రమే టోల్ ప్లాజాల దగ్గర ఎందుకు ఫ్రీగా వదిలిపెట్టాలి? మరి తెలంగాణకు పోయేటోళ్ళు కూడా అందరికీ సెలవులు ఉంటాయి, ఇక్కడ కూడా పిల్లలకి అందరికీ సెలవులు ఇస్తే ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా సొంత ఊర్లలోకి పోతామని అనుకోవచ్చు. సరే, అటు పోయే వాళ్ళ సంఖ్యతో పోల్చితే ఇటువైపు పోయే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుండొచ్చు, కానీ మరి వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా, అన్ని టోల్ ప్లాజాల దగ్గర సేమ్ పరిస్థితి ఉంటుంది కదా, మరి వీళ్ళకి ఎందుకు మినహాయింపిస్తలేరు? ఇక్కడి ప్రభుత్వమే కదా, ఇక్కడ ప్రజలకు ఎందుకు మినహాయింపిస్తలేదు అనేది ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటి అంటే, నేను ఫస్ట్ చెప్పినట్టు ఇప్పుడు ఏపీలో సంక్రాంతి పెద్ద పండగ అయితే తెలంగాణలో దసరా పండగ పెద్ద పండగ. మరి మనకి దసరా అప్పుడు ఇట్లాంటి టోల్ ఛార్జీలకి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం భరించిందా? భరించకపోగా
ప్రతిసారి దసరా వచ్చినప్పుడల్లా మనం ఒక విషయం చాలా స్టాండర్డ్గా మనం ప్రతిసారి కూడా చూస్తాం. ఏంది అంటే దసరా రాగానే బస్ ఛార్జీలు పెరుగుదల, బస్ ఛార్జీలు రెండింతలైనాయి, బస్ ఛార్జీలు పెంచినాం, స్పెషల్ బస్సులు వేసిర్రు, ఆ స్పెషల్ బస్సులకి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ వార్తలు మనం ప్రతిసారి వింటాం. మరి ఇక్కడ సొంత వెహికల్లలో పోయే వాళ్ళకేమో టోల్ ఛార్జీల నుంచి మినహాయింపిస్తారు, ఇక్కడ బస్సులలో పోయేటోళ్ళకి మాత్రం డబల్ ఛార్జీలు వసూలు చేస్తారు. అదెట్లా లెక్క అవుతుంది? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల ఆలోచించాలే కదా. కేవలం వాళ్ళ పట్ల మాత్రమే ఆలోచించి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వానికి కడుతున్నటువంటి డబ్బులు, ఇప్పుడు ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి మేము భరిస్తాం ఆ డబ్బులు అని అంటున్నారు కదా, అవి ఎక్కడి డబ్బులు? తెలంగాణ ప్రభుత్వంకి, తెలంగాణ ఖజానాకి వస్తున్నటువంటి డబ్బులే కదా. అంటే అవి తెలంగాణ ప్రజల డబ్బు. మరి దసరాకి ఇక్కడ కూడా మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది కదా. దసరా అప్పుడు ఇక్కడ టోల్ ప్లాజాల దగ్గర కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది కదా తెలంగాణలో కూడా. మరి అప్పుడు దసరా అప్పుడు మాత్రం ఇక్కడ టోల్ ప్లాజాలకి మినహాయింపు ఇవ్వక బస్సులకి డబల్ ఛార్జీలు వసూలు చేసి సంక్రాంతికి ఏపీకి పోయే వెహికల్స్కి విజయవాడ టోల్ ప్లాజా దగ్గర మినహాయింపు ఇవ్వడం ఏంది? ఇది ఇప్పుడు తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఎన్నికల కోసం రేవంత్ సర్కారు చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ అనేది ఎవరిని అడిగినా కూడా ఎవరైనా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇప్పుడు రానున్న తొందరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సెటిలర్ల ఓట్లు అనేటువంటివి ఇంపార్టెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఓట్ల కోసమని కొత్త దానికి తెరలేపింది ఇప్పుడు ప్రభుత్వం అనేది తెలంగాణలో ఉన్నటువంటి జనాలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.